హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకమైన కార్యాలు దేవుడు నాకు నేర్పించినాడు నా జీవితంలో, ముఖ్యంగా సేవా జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్నాను. ఈరోజు ఒక శీర్షిక ఆరంభిస్తున్నాను. గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు మనతో. అనేక రీతుల్లో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతాడు. ఆయన సూటిగా కూడా మాట్లాడగలడు. భక్తుల నోట కూడా అతను మాటలు ఉంచుతాడు. కొందరు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటలు మనం చెవియొగ్గి ఆలకించాలి. మరియా దేవుని మాటలన్నీ తన హృదయంలో భద్రపరుచుకుందన్న లూకాసు వార్త 2:19 ఉంది. ఆమె దాని నెరవేర్పు కూడా చూసింది. నేను సేవ ఆరంభించిన ఆ మొదటి రోజు నుండి దేవుడు నాతో మాట్లాడే మాటలు భద్రపరుచుకున్నాను. అయితే అదొక 10 వాల్యూమ్స్ ఉంది నా దగ్గర. అలా పెట్టడం కంటే నేను యూట్యూబ్ ద్వారా కొన్ని మాటలు మీకు ప్రతిరోజు తెలియజేయాలని ఆశపడ్డాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అనే శీర్షిక ఆరంభిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే అనేక మంది భక్తులు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ గురించి వారు ప్రవచనాత్మకంగా మాట్లాడినారు. ఆరంభంలోనే చెప్పినారు, ఇది గొప్ప సేవగా మారిపోతుంది. నేను ఆరంభించింది కేవలం కొంతమంది స్త్రీలను ఉద్దేశించి ఆరంభించినాను. బాధలో ఉండేవారికి దేవుని వాక్యం అందించి వారిని పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థించాలని ఆరంభించినాను. కానీ దేవుని చిత్తంలో ఉన్నది ఏదైనా కానీ వర్ధిల్లుతుంది. జీవం గల ప్రతిది కూడా పెరగాలి కదా. అలాగూ గత 32 సంవత్సరాల నుండి యూపీఎఫ్ పెరుగుతూనే వచ్చింది. దేవుని జీవం దాంట్లో ఉంది కాబట్టి అది అద్భుతంగా పరిచర్య వ్యాపించింది. దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. ఒకరోజు బ్రదర్ జోషి గారు, దైవజనుడు జోషి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అది నా డైరీలో రాసుకున్నాను. అది ఏమన్నాడంటే, ఆ రోజు బ్యాంకుకి వెళ్ళాలి, స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను కదా, ఆఫీస్కి అని తయారైనాను. ఎందుకో దేవుడు నన్ను ఆపేసినాడు. ఆ రోజు పోలేదు ఆఫీస్కు. ఇంట్లో ఉండి కొన్ని పెండింగ్ పనులు చేసుకుందామని పనులు చేసుకున్నప్పుడు దైవజనుడు ఎందు నిమిత్తము ఆలయంకి వచ్చినాడు. అప్పుడు నేను ఆ దైవజనుడితో మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు, బివేర్ ఆఫ్ సడన్ గ్రోత్. అంటే అప్పుడు నాకు యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఒకేసారి గొప్పగా అయిపోవాలి దేవుని సేవ అనుకునేదాన్ని. ఏదైనా ఒక వటవృక్షమైనా చిన్నగా ఆరంభిస్తుంది, క్రమక్రమంగా ఎదిగి అది శాఖోపశాఖలుగా వ్యాపిస్తుంది కదా. నాకు ఆ తెలివి లేకుండేది. నేను అనుకున్న ఆరంభంలోనే చాలా గొప్పగా ఉండాలని ఆశపడేదాన్ని. అయితే ఆ దైవజనుడు అది గ్రహించినాడేమో, ఒక మాట అన్నాడు. అది వెంటనే నేను డైరీలో రాసుకున్నాను. బివేర్ ఆఫ్ సడన్ గ్రోత్. దేవుని పని ఎప్పుడైనా చిన్నగా మొదలై గొప్పగా అవుతుంది అన్నాడు. ఇది బంగారు మాటలాగా అనిపించింది, రాసుకున్నాను. చిన్నగా మొదలవుతుంది, అది గొప్పగా అవుతుంది. అందుకే మనం ఎప్పుడు దీన మనస్కులై ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. మొదటి పేతురు 5:6 ఉన్నట్టు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండి దేవుడు మనకిచ్చిన పని క్రమంగా చక్కగా దేవునికి ఇష్టంగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతుంటే ఆ పనిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడని నేను అక్షరాలు నేర్చుకున్నాను. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. దేవుని సమయం కొరకు నేను ఎదురు చూడాలనే మాట నన్ను చాలా ఆకట్టుకుంది. అందుకొరకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం దైవజనం నేను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించును గాక. ఆమేన్.